ఈరోజు ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఒక న్యూస్ పేపర్లో వీడియో ప్లే అవుతున్నట్లుగా ఒక ఎఫెక్ట్ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. న్యూ కాంపోజిషన్ తీసుకొని ఓకే చేయండి. ఇప్పుడు ఇందులో మనకు కావాల్సిన వీడియోని, న్యూస్ పేపర్ ఇమేజ్ని, అలాగే బ్యాక్గ్రౌండ్ టేబుల్ కానీ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్లు కానీ అన్నీ ఇంపోర్ట్ చేద్దాం. మనకు కావాల్సిన వీడియోని ఓపెన్ చేద్దాం. టైమ్ లైనర్లోకి తీసుకుని రండి. ఓకే, ప్లే చేసి చూసినట్లయితే ఓకే, వీడియోని ఇంపోర్ట్ చేసాము. అలాగే టైమ్ లైనర్లోకి తీసుకుని వచ్చాము. ఇప్పుడు దీనికి ఇది ఒక న్యూస్ పేపర్లో ప్లే అవుతున్నట్లుగా మనం క్రియేట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి న్యూస్ పేపర్ ఇమేజ్ని తీసుకొని వద్దాం. ఇది ఒక జేపీజీ ఫైల్, న్యూస్ పేపరు. దీన్ని కూడా టైమ్ లైనర్లోకి తీసుకొని వద్దాం. చుట్టూ ఇది కొంచెం కట్ అయినట్టు కనబడుతుంది కాబట్టి వెనక ఒక ఎంటీ లేయర్ని క్రియేట్ చేద్దాం. లేయర్లోకి వెళ్ళి సాలిడ్ లేయర్ వైట్ ఉండేటట్టుగా తీసుకుని ఓకే చేద్దాం. నేను బ్యాక్గ్రౌండ్లోకి తీసుకుని వెళ్దాం. ఓకే, వీడియో లేయర్ పైన ఉంది, దీన్ని మధ్యలోకి తీసుకెళ్దాం. ఇప్పుడు ఇది పైన మనకి ఫస్ట్ జేపీజీ ఉంది, తర్వాత వీడియో లేయర్ ఉంది, తర్వాత వైట్ సాలిడ్ లేయర్ ఉంది. ఇప్పుడు వీడియో లేయర్ని మనకు కావాల్సిన ప్లేస్లో కరెక్ట్గా తీసుకుని వచ్చి కరెక్ట్ ప్లేస్ అంటే ఇక్కడ మనకి న్యూస్ పేపర్ ఎక్కడైతే ఇక్కడ మనకి కనబడుతుందో ఆ ప్లేస్ని బట్టి కరెక్ట్గా సెట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇమేజ్లో ఉన్న ఈ పార్ట్ని కట్ చేసి బ్యాక్గ్రౌండ్లో ఉన్న వీడియో మనకి కనబడేట్లుగా మనం చేయాలి. అది ఎలాగంటే ఇప్పుడు చెబుతాను. పైన ఉన్న జేపీజీ లేయర్ సెలెక్ట్ చేసి ఇక్కడ మెనూలో రెక్టాంగులర్ టూల్కి కింద చిన్న యారో మార్క్ ఉంది, దాని మీద క్లిక్ చేసి ఉంచండి. ఇక్కడ మెనూ వస్తుంది, ఇందులో రౌండెడ్ రెక్టాంగులర్ టూల్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనకు కావాల్సిన ప్లేస్ వరకు డ్రా చేయండి. తర్వాత కర్సర్ని మార్చి కావాలనుకుంటే రీసైజ్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ జేపీజీలో యారో మార్క్ని స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మాస్క్ అనేది వస్తుంది. ఇక్కడ మనకి సైడ్ యాడ్ అని వస్తుంది. యాడ్ పక్కన ఇన్వర్టెడ్ ఉంది, ఇన్వర్ట్ బాక్స్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు దీన్ని రీసైజ్ చేయండి. ఆ జేపీజీలో ఎక్కడైతే ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్ ప్లేస్లో మన వీడియో సైజ్ కరెక్ట్గా సెట్ అయ్యేటట్టుగా పైన జేపీజీని మాస్క్ టూల్తో రెక్టాంగులర్ మాస్క్ టూల్ డ్రా చేసి దాన్ని ఇన్వర్టెడ్ అంటే రివర్స్ చేస్తే ఆ ప్లేస్ వరకు కట్ అయింది. ఆ ప్లేస్ వరకు కట్ అయ్యి బ్యాక్గ్రౌండ్లో ఉన్న వీడియో మనకి కనబడుతుంది. ఇప్పుడు ఇక్కడ పైన ఉన్న జేపీజీని ఈ రెక్టాంగులర్ షేప్లో ఇక్కడ కొంత భాగం కట్ చేసాం. కట్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఉన్న వీడియో మనకి ఇక్కడ కనపడుతుంది. మొత్తం మీద ఇప్పుడు మనం చేసింది వెనక బ్యాక్గ్రౌండ్లో సాలిడ్ లేయర్ ఒకటి ఎంటీది పెట్టుకున్నాము, దాని మీద జేపీజీ ఒకటి తీసుకొని జేపీజీ ఒకటి పెట్టాము. ఆ జేపీజీని మధ్యలో కట్ చేసి వీడియోకి తగ్గట్టుగా వీడియో సైజుకి సరిపోయేట్టుగా కట్ చేసాము. దీని బ్యాక్గ్రౌండ్లో వీడియో లేయర్ ఉంది కాబట్టి ఆ వీడియో లేయర్ మనకి ఇప్పుడు కనపడుతుంది. మనం ప్లే చేసినప్పుడు వీడియో లేయర్ ప్లే అవుతుంది.
మొత్తం ఉన్నది ఇప్పుడు మనం చేసిన పని అది.